హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు కమ్యూనికేషన్ ఆఫ్ పెన్షన్ గురించి లెక్కింపు గురించిన తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. సో కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ యొక్క టేబుల్ పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎందు వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వారు దయచేసి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది అనమాట. సో మనం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అప్పుడు సో వాళ్ళ యొక్క రిటైర్మెంట్ అమౌంట్ని కొద్దిగా కమిటెడ్ చేసుకోవచ్చు అనమాట. సో కొంత మొత్తాన్ని గరిష్టంగా 40% వరకు కమిటెడ్ చేసుకోవచ్చు. కనిష్టంగా వాళ్ళ ఇష్టం అండి, 10% నుంచి అయినా కూడా కమిటెడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఏదైనా సరే ఈ మొత్తం వాళ్ళ యొక్క పెన్షన్లో అయితే కోత అంటే పట్టుకుంటారు అనమాట ఈ అమౌంట్ని అయితే. సో వారు ఎంతైతే కమిటెడ్ చేసుకుంటారు, సపోజ్ వాళ్ళకు 50,000 వాళ్ళ యొక్క నెట్ 50,000 వస్తుంది అనుకోండి. సో అందులో 20,000 అట్లా కమిటెడ్ చేసుకోవచ్చు అనమాట. రిమైనింగ్ అమౌంట్ మాత్రం వాళ్ళకు పెన్షన్ రూపంలో వస్తూ ఉంటుంది. సో ఈ అంటే ఉద్యోగ పెన్షన్ను ప్రభుత్వానికి అమ్ముకోవడం అనమాట. సో కమిటెడ్ చేసుకోవడం అనమాట. ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు కమ్యూటేషన్ లెక్కింపు విధానం ఇప్పుడు తెలుసుకుందాము. కమ్యూటేషన్ తెలుసుకోవాలంటే ముందుగా మనము సర్వీస్ పెన్షన్ అయితే తెలుసుకోవాలి. సర్వీస్ పెన్షన్ ఎంత అనేది అయితే ఫస్ట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో సర్వీస్ పెన్షన్ కి మనకు ఒక ఫార్ములా, ఇది ఫార్ములా ఏంటంటే చివరి నెల బేసిక్ పే అంటే లాస్ట్ డ్రాన్ అమౌంట్. సో అలాగే క్వాలిఫైయింగ్ సర్వీస్, గరిష్టంగా క్వాలిఫైయింగ్ సర్వీస్ అనేది 33 సంవత్సరాలు తీసుకుంటారు. సో ఒకవేళ ఉద్యోగి 20 సంవత్సరాలు సర్వీస్ కనుక చేసి ఉంటే అతనికి మరొక 3 అదనంగా యాడ్ అయ్యి, సో 5 ఇయర్స్ యాడ్ అయ్యి, సో ఈ విధంగా లెక్కిస్తారండి. మొత్తానికి అయితే గరిష్టంగా 33కు మించి అయితే తీసుకోరు. బై 66 చేయాలి. సో దీనివల్ల మనకు వచ్చిన ఆన్సరే మనకు సర్వీస్ పెన్షన్ అనమాట. సో చివరి నెల బేసిక్ పే మనము 66,330 రూపాయలుగా అనుకుందాము. 66,330. సో ఇప్పుడు దానికి సంబంధించి లెక్క వేద్దాం. సో సర్వీస్ పెన్షన్ అనేది ఇప్పుడు మనకు ఈ లాస్ట్ డ్రాన్ అమౌంట్ వచ్చేసి 66,330 రూపీస్ ఇంటూ అతను సర్వీస్ వచ్చేసి 33 సంవత్సరాలు చేశారు అనుకుందాము. సో 33 సంవత్సరాలు డివైడెడ్ బై 66. సో దీనివల్ల మనకు క్యాలిక్యులేషన్లో ఈ విధంగా 33,165 రూపాయలు అయితే సర్వీస్ పెన్షన్ అయితే అతను పొందడానికి అర్హుడు అనమాట. ఇది అతని గ్రాస్. సో గ్రాస్ లో ఇదైతే ఉంటుంది. సో నెట్ వాల్యూకి వచ్చేసరికి తగ్గుతుంది అనమాట. అంటే సో గ్రాస్ లో 33,165 రూపాయలు తీసుకుంటారు. కమ్యూటేషన్ అనేది సర్వీస్ పెన్షన్ లో గరిష్టంగా 40% చేసుకోవచ్చు. కాబట్టి 40% తీసుకున్నాడు అని అయితే అనుకొని లెక్కిద్దాం. గరిష్టంగా 40% కమిటెడ్ చేశాడని ఈ వ్యక్తి, ఈ ఒక పర్సన్ ఏ అనే ఒక పర్సన్, అతని యొక్క శాలరీ లాస్ట్ డ్రాన్ అమౌంట్ ఇంత, అతని యొక్క సర్వీస్ పెన్షన్ ఇంత, సో అతను కమ్యూటేషన్ చేసిన వాల్యూ ఇంత అనుకున్నట్లయితే, సో సర్వీస్లో 40% అంటే మనము అతని యొక్క సర్వీస్ పెన్షను ఇందులో 40% మనం బయటికి తీద్దాము. ఇంటూ 40 డివైడెడ్ బై 100 చేయగా మనకు వచ్చింది అమౌంట్ 13,266 రూపాయలు అయితే రావడం జరిగింది. విచ్ ఈస్ దిస్. సో ఇది 40%. ఈ అమౌంట్ ని అతను కమిటెడ్ చేశాడనమాట. చేసిన తర్వాత సో కమ్యూటేషన్ ఫార్ములా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కమ్యూటేషన్ ఫార్ములా అయితే ఇది. ఇప్పుడు వచ్చిన సర్వీస్ లో 40%, అలాగే 12 ఇంటూ కమ్యూటేషన్ వాల్యూ. కమ్యూటేషన్ వాల్యూ మనకు ఇక్కడ లభిస్తుంది. ఈ టేబుల్ అండి, ఇది కమ్యూటేషన్ వాల్యూ టేబుల్ ఇది.
సో ఇది కమ్యూటేషన్ వాల్యూ టేబుల్ ఏదంటే ఇదండి. ఎందుకంటే మనకు 20 సంవత్సరాల నుంచి ఏజ్, మన ఏజ్ అండి ఇది. ఇక్కడ మన ఏజ్ ఎంత, సో కమ్యూటేషన్ ఫ్యాక్టర్ ఎంత వస్తుంది. సో మనము 62 ఏళ్లలో రిటైర్మెంట్ తీసుకున్నాము. ఇక్కడ 62 సంవత్సరాలు మనకు రిటైర్ అయ్యే సంవత్సరానికి. తర్వాత నెక్స్ట్ బర్త్డే ఎప్పుడు వస్తుంది అంటే మనకు 63వ ఏట వస్తుంది. కాబట్టి మన యొక్క ఫ్యాక్టర్ ఇది 7.982 అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇకపోతే ఒకవేళ అతను 60 సంవత్సరాల్లో గనక రిటైర్మెంట్ చేసి ఉంటే అతని యొక్క కమ్యూటేషన్ వాల్యూ అనేది మనకు ఇక్కడ చూపిస్తున్నట్టుగా 8.194 అయితే వస్తుంది. సో అతను మనకు 60 సంవత్సరాల్లో రిటైర్ అయ్యాడు. అతని 60వ ఏట అతని ఏజ్ రిటైర్ అయ్యేటప్పుడు 60 సంవత్సరాలు అనమాట. అప్పుడు రిటైర్ అయినాడు కాబట్టి మనకు కమ్యూటేషన్ అనేది ఈ విధంగా వస్తుంది. సో పెన్షన్ లో 40% వచ్చేసి 13,266 రూపాయలు. అలాగే ఇంటూ 12 ఇంటూ కమ్యూటేషన్ వాల్యూ వచ్చేసి అతని ఏజ్ ఎంత ఫ్రెండ్స్, 60 సంవత్సరాలు. సో 60 సంవత్సరాలకు మనకు 61 సంవత్సరంలో ఉన్న వాల్యూ తీసుకుంటాము. 8.194 వచ్చేసింది ఇక్కడ. సో మొత్తంగా మనకు అతనికి 13,04,419 రూపాయలుగా అయితే అతని యొక్క కమిటెడ్ వాల్యూ అన్నమాట. సో ఈ విధంగా అతను పొందగలుగుతాడు కమిట్ చేసుకున్న తర్వాత. సో ఇది ఫ్రెండ్స్, ఎలా లెక్కించాలి కమ్యూటేషన్ వాల్యూ అనేది దానికోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. సో చివరికి మనం చూసుకున్నట్లయితే సో కమ్యూటేషన్ అనేది చివరికి మన బేసిక్ పే అనేది మన నెట్ అమౌంట్ ఎంత వస్తుందో కూడా మనం తెలుసుకుందాము. సో ఈ వ్యక్తి ఈ అమౌంట్ కి కమ్యూట్ చేశాడు 13,266 రూపాయలకి. అతని యొక్క సర్వీస్ పెన్షన్ వచ్చేసి 33,165 మైనస్ కమిటెడ్ వాల్యూ వచ్చేసి 13,266 రూపాయలు పోతే అతనికి వచ్చే అమౌంట్ ఇది అన్నమాట. ఇది కూడా నెట్ కాదండి, ఇది గ్రాసే అవుతుంది. సో అతనికి వచ్చే ఇప్పుడు కమిట్ చేయకముందు వచ్చే గ్రాస్ అయితే ఇది, కమిట్ చేసిన తర్వాత వచ్చే గ్రాస్ అయితే ఇది అన్నమాట. ఇందులో కూడా వాళ్ళకి తర్వాత అదనంగా ఈ బేసిక్ కి అదనంగా ఉన్న డిఆర్ వర్తిస్తుంది. దీనికే మనకు డిఆర్ వర్తిస్తుంది. అలాగే ప్లస్ మెడికల్ అలవెన్స్లు వంటివి లభిస్తాయి. ప్రస్తుతం 500 రూపాయలు మెడికల్ అలవెన్స్లు అయితే పెన్షనర్స్ పొందుతున్నారండి. అలాగే డిఆర్ అనేది 33.67% అయితే ఉంది అన్నమాట. ఈ రెండు కూడా దీనికి లభిస్తాయి. ఈ అమౌంట్ కి మాత్రమే డిఆర్ అనేది లెక్క కడతారు, ఈ టోటల్ కి కాదు. ఈ అమౌంట్ కాకుండా ఈ వచ్చిన ఈ 19,000కు మాత్రమే డిఆర్ అనేది పరిగణిస్తారనమాట. 33.67%. సో దీనికి ఫార్ములా మనకు తెలిసిందే కదా. సో ఆ మటుకు అయితే వస్తుందన్నమాట. ఇవన్నీ పోను ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. సో వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఎంప్లాయీ మిత్రులకైతే షేర్ చేయండి. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.